హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఇది నూనె తయారు చేసుకున్నానండి. తలకి నూనె రాసుకున్న వాళ్ళు మనకి చుండ్రు పట్టదు. అలాగే పేలు ఉన్న వాళ్ళకి పిల్లలకి పేలు బాగా ఎక్కువగా ఉండే వాళ్ళకి పనిచేస్తుంది. ఇంట్లోనే కొబ్బరి నూనెతో ఇలా చేసుకోండి. నేను ముందుగా రెండు గ్లాసులు నూనె వేసుకుని అందులోనే మందార ఆకులండి. మందార ఆకులు వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు గుండ, అలాగే గోరింటాకు గుండ కొద్దిగా వేసుకోండి. ఇది ఉసిరికాయ అండి, అందులో వేసుకున్నాను. ఇదేమో మనకి లవండర్లు ఉంటాయి కదండి, లవండర్ అవి ఎండబెట్టేసుకొని ఇలాగా పౌడర్ చేసుకొని ఇలా నూనెలో వేసుకుంటే స్మెల్ వస్తాయండి. అందులోనే కొన్ని మెంతులు కూడా వేసుకోండి. మెంతుల వల్ల మనకి తలలో ఉన్న వేడి తగ్గుతుందండి. ఇది వేపగుండ అండి. వేపాకు గుండ చేసుకొని ఇంట్లోనే ఉంచుకోండి. ఇలా నూనెలో అది కలిపిన వల్ల తలలో ఉన్న పేలున్నా ఏమున్నా మనకి దురద తగ్గుతుంది, చుండ్రున్న తగ్గుతుంది. ఇది కమలాపండు పౌడర్ అండి. కమలాపండు తొక్కలు ఎండబెట్టేసుకొని మనం ఇలాగ గ్రైండ్ చేసుకొని ఉంచుకుంటాను నేను. అది ఒక స్పూన్ వేసుకోండి. ఇందులో నూనెలోని వేసుకున్న వల్ల కమలాపండు వల్ల కూడా మనకి తలలో ఉన్న ఎలర్జీ ఉన్నా, లాస్ట్కి చుండ్రులాగా ఉన్నా అవన్నీ తగ్గుతుందండి. దురద తగ్గుతుంది, హెల్తీగా ఉంటుంది. జుట్టు కూడా బాగుంటుంది. ఈ మధ్యన అందరికీ జుత్తులు తెగ ఊడుతున్నాయి కాబట్టి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే బాగుంది, తగ్గింది. నేను నా పిల్లలకి వాడతాను. చిన్న పిల్లలకి కూడా ఇలా వేప నూనె అది రాసిన వాళ్ళేమో పిల్లలకి పేలు అయ్యి ఉండి కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు. అంతేనండి. మీరు తయారు చేసుకొని మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.